డైట్ ఛార్జీల పెంపు చారిత్రాత్మకమైన రోజు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బనుకల్ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మానవ వనరులు అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థుల వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజాప్రభుత్వం లక్ష్యం అందరి క్షేమమని చెప్పారు. యావత్ మంత్రి మండలి మొత్తం కూర్చొని నిర్ణయం చేశామని, పోషకాలతో కూడిన మెనూ విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయం చేశామన్నారు భట్టి విక్రమార్క. మనం ప్రపంచంతో పోటీ పడేటువంటి పౌరుల్ని తయారు చేయాలి అనంటే చిన్నప్పటి నుంచే కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, ఆ విద్యాబుద్ధులతో పాటు వారు మానసికంగా దేహదారుఢ్యంతో చక్కగా ఎదిగినప్పుడే ఇది సాధ్యం అవుతుందని బలంగా ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి మండలి అందరూ నమ్మి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా పెద్ద భారం పడుతున్నప్పటికీ, ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ధైర్యం చేసి మీకోసం, ఈ బిడ్డల కోసం ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచి కొత్త మెనూని ఈరోజు మీ అందరి సమక్షంలో పిల్లలతో, తల్లిదండ్రులతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను, ఈ మంత్రి మండలిలో ఉన్న సభ్యులందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరూ, ఐపీఎస్ అధికారులందరూ కలిసి ప్రతి స్కూల్లో ఈరోజు పిల్లలతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం నా కోసమే ఉన్నదనేటువంటి భావం చదువుకునే ప్రతి పిల్లవాడికి కలగాలి. ఈ ప్రభుత్వం నా బిడ్డను చదివించడానికే ఉంది అనేటువంటి భావం ప్రతి తల్లిదండ్రులకి కలగాలి. దానికోసం మనం అందరం ఆయా పాఠశాలకు వెళ్ళాలి, వాళ్ళతో కలిసి కూర్చొని భోంచేయాలి. మనం పెంచిన ఛార్జీలు వాళ్ళందరికీ వివరించి మీకోసమే ఇవన్నీ చేస్తున్నాం, దీన్ని సక్రమంగా వినియోగించుకొని మీరు బాగా చదివి అద్భుతంగా ఎదిగి మీకు మీ జీవితాల్లో మీకున్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి ఈ చదువును వాడుకోవటమే కాకుండా ఆ ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే రకరకాల ఇబ్బందుల్లోంచి విముక్తి పొందుతూ మీ తల్లిదండ్రులు విముక్తి కలిగిస్తూ ఈ సమాజాన్ని ఉన్నతంగా తీసుకువెళ్ళటానికి మీరు అందరూ వాడుకోవాలని చెప్పడం కోసమే ఈరోజు మేమంతా మీ మధ్యకు వచ్చి మీతో కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాల్